అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. జపాన్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతూ ఉండగా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ అభిమానులను అలరించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ కథానాయకును పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రియాంక కన్మణి అనే పాత్రలో కనిపించబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ కూలీ బాక్సాఫీస్ వద్ద విజయ విహారం కొనసాగిస్తుంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చి తొలి షో నుంచే పాజిటివ్ టాక్తో రన్ అవుతుంది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్ కీలక పాత్రలు మెప్పించగా గ్లామర్ గర్ల్ పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్తో అదరగొట్టింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా మార్కెట్లలో సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టింది. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ తొలి రోజే 151 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకే రోజు ఈ స్థాయిలో గ్రాస్ వసూలు సాధించిన చిత్రంగా కూలీ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఏడాది రజనీకాంత్ సినీ కెరీర్కు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూలీ రిలీజ్ కావడం, అది ఘన విజయం సాధించడం అభిమానుల్లో జోష్ నింపుతుంది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ చలనచిత్ర ప్రపంచంలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన పాత్రలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రజనీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. రజనీకాంత్ గారి నటనా ప్రస్థానం దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన హంగ్రీ చీతా గ్లిమ్స్ మాస్ లిరికల్ సాంగ్తో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. పవన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ సినిమా రూపొందుతుందని టాక్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ నుంచి స్టైలిష్ యాక్షన్తో కూడిన వీడియో సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారు. గత ఏడాది బర్త్డే సందర్భంగా వచ్చిన హంగ్రీ చీతా గ్లిమ్స్ ఎంతగా హైప్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఈసారి దానికి మించిన విజువల్స్తో, తమన్ కంపోజ్ చేసిన మాస్ మ్యూజిక్తో పవన్ బర్త్డే స్పెషల్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఓజీ టీం ముందుకు వెళ్తుంది. ఈ వీడియో సాంగ్లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, పవర్ఫుల్ యాక్షన్ సీన్లు, కొన్ని క్రేజీ గ్లిమ్స్తో పాటు సినిమా కథపై ఓ మిస్టరీ టచ్ కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్గా ఒక వెలిగిన ఉదయభాను ఆ తర్వాత కాస్త నెమ్మదించారు. పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను చాలా కాలం పాటు కుటుంబానికి అంకితమయ్యారు. ఇప్పుడు తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాజాగా ఓ ప్రమోషన్స్ ఈవెంట్, మరో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో యాంకర్లకు ఎదురవుతున్న అసమానతలపై గలమెత్తారు. ఇండస్ట్రీలోని కొన్ని గ్రూపుల యాంకరింగ్ను సిండికేట్గా మార్చేశాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయభాను మాట్లాడుతూ ఈ రంగంలో తనకు ఎదురైన అనుభవాలే తనను అలా మాట్లాడేలా చేశాయని చెప్పారు. ఎన్నోసార్లు ఈవెంట్కు రెడీ అయి వెళ్ళిన తర్వాత ఆ ఛాన్స్ మరొకరికి వెళ్ళిందని తెలిసి వెనక్కి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆమె తెలిపారు. కొన్ని ఛానల్స్ తన డేట్స్ తీసుకొని ఆ తర్వాత తనకు సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రాజెక్ట్ నుంచి తీసేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైయెస్ట్ పేడ్ యాంకర్ అంటూ తనకు ట్యాగ్ వేసినప్పటికీ వాస్తవ పరిస్థితి వేరని ఆమె అన్నారు. తనకిచ్చిన చెక్కులు ఎన్ని బౌన్స్ అయ్యాయో తమ ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుందని ఉదయభాను తెలిపారు. తాను ఎప్పుడూ సెలెక్టివ్గా ఉంటానని చెప్పారు. చిన్న ఇంటర్వ్యూలు చేస్తే చిన్న యాంకర్ల భవిష్యత్తు దెబ్బతీసినట్టు అవుతుందనే భావనతో చిన్న ఇంటర్వ్యూలు ఒప్పుకునేదాన్ని కాదని తెలిపారు. త్వరలోనే అన్ని విషయాలను బహిర్గతం చేస్తానని, ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద యుద్ధాలే జరుగుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీజన్ 9 రాబోతుంది. త్వరలోనే ఈ సీజన్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే సామాన్యులను సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్ష అనే షోను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కామన్ మ్యాన్ కోటాలో సెలెక్ట్ చేసి హౌస్లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియకు 3 జడ్జిలు ఉండనున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ ఈసారి కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ చూడనున్నారు. ఇదివరకే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో అగ్ని పరీక్ష షోకు శ్రీముఖి హోస్టింగ్ చేయనుండగా నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జిలుగా ఉండనున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు. తాజాగా పెద్దపులి అభిజిత్ వచ్చాడంటూ హాట్ స్టార్ మరో ప్రోమో రిలీజ్ చేసింది. అందులో అభిజిత్ మాట్లాడుతూ ఓ కంటెస్టెంట్గా వచ్చిన తనను ఈ రోజు మళ్ళీ జడ్జిగా పిలిచారు, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా తనను కేవలం స్వీట్ చాక్లెట్ బాయ్గానే చూశారని, ఆగస్టు 22 నుంచి తన జడ్జిమెంట్ ఎంత కష్టంగా ఉంటుందో బిగ్ బాస్తో సహా వాళ్ళకు చూపిస్తా అన్నాడు. ప్రస్తుతం అభిజిత్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈసారి ప్రోమో బిగ్ బాస్ గొంతు మారింది. ఎప్పుడు గంభీరంగా వినిపించే వాయిస్ ఈసారి మాత్రం పేలవంగా మారింది. ది కశ్మీర్ ఫైల్స్, ది తాష్కెంట్ ఫైల్స్ వంటి వివాదాస్పద చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ది బెంగాల్ ఫైల్స్. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేస్తుంది. అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి సహ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, గోవింద నామ్దేవ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అఖ్తర్ ఇండిపెండెన్స్ డే రోజున ఇద్దరు నెటిజన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జావేద్ అఖ్తర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్టుపై ఒక నెటిజన్ స్పందిస్తూ మీ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 14 స్వాతంత్ర్య దినోత్సవ రోజు కదా అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి జావేద్ అఖ్తర్ స్పందిస్తూ బాబు, మీ తాత నాన్న ఆంగ్లేయుల చెప్పుల కింద బానిసలుగా ఉన్నప్పుడు నా పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాడి కాలపాని జైల్లో మరణించారు. నీ హద్దుల్లో నువ్వు ఉండు అంటూ జావేద్ అఖ్తర్ రాసుకొచ్చారు. దీనికి ఒక నెటిజన్ స్పందిస్తూ కానీ నువ్వు దేశద్రోహివి అంటూ కామెంట్ చేశాడు. దీనిపై జావేద్ స్పందిస్తూ సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలను వ్యతిరేకించిన వారే దేశద్రోహులు, ఆంగ్లేయులకు చేతనైనంత సహాయం చేసిన వారే దేశద్రోహులు, మన రాజ్యాంగాన్ని, త్రివర్ణ పతాకాన్ని వ్యతిరేకించిన వారే దేశద్రోహులు, వాళ్ళెవరో తెలుసుకొని నీ అజ్ఞానాన్ని కొద్దిగా తగ్గించుకో అంటూ జావేద్ అతడికి కౌంటర్గా రిప్లై ఇచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలుస్తుంది. ఈ మూవీలో దాహా అనే డాన్ పాత్రలో అమీర్ కనిపించాడు. అయితే ఈ సినిమా కోసం అమీర్ ఏకంగా 20 కోట్లు తీసుకున్నాడంటూ పలు మీడియాలలో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు అమీర్. కూలీ సినిమాకు 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కూలీ సినిమా కోసం తాను ₹1 కూడా తీసుకోలేదని అమీర్ తెలిపారు. తలైవరుపై ఉన్న ప్రేమని డబ్బులతో వెలకట్టలేను. రజనీకాంత్ మరియు కూలీ టీం పట్ల ఉన్న ప్రేమ, గౌరవం కారణంగానే తాను ఈ సినిమాలో ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారని, దర్శకుడు లోకేష్ కనకరాజ్ వచ్చి కథ చెప్పకుండానే తాను ఈ ప్రాజెక్టుకు అంగీకరించానని, ఇలా స్క్రిప్ట్ వినకుండా ఒక సినిమాకు ఓకే చెప్పడం తన కెరీర్లో ఇదే తొలిసారి అని అమీర్ తెలిపారు. బాలీవుడ్ నుంచి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో ఒకటి రామాయణ. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్తో రాబోతున్న ఈ చిత్రం 45కి పైగా భాషల్లో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ నటించబోతూ ఉండగా సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుంది. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబే తదితరులు నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు నటుడు సన్నీ డియోల్. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోల్ చాలా సరదాగా, అల్లరిగా ఉండటంతో పాటు ఉత్సాహంగా ఉంటుందని సన్నీ తెలిపాడు. నా పాత్రకు సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇలాంటి పాత్రలు చాలా సవాల్తో కూడుకున్నవి, అందులో పూర్తిగా లీనమై నటించాలని సన్నీ అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన మధ్య ఉన్న బంధం గురించి చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఎప్పుడూ తమ వ్యక్తిగత జీవితంపై స్పష్టత ఇవ్వకుండా నచ్చినట్లు తిరుగుతూ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆగస్టు 15న రష్మిక షేర్ చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మాత్రం వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీని తారాస్థాయికి తీసుకెళ్లింది. రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో విజయ్ దేవరకొండతో కలిసి దిగిన పలు ఫోటోలు షేర్ చేసింది. వీటిలో ఫోటో మాత్రం రొమాంటిక్ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ పిక్ సడన్ గా చూసిన వారంతా
వీళ్ళిద్దరూ తమ రిలేషన్షిప్ను ప్రకటించేశారా అనే సందేహంలో పడ్డారు. అయితే వాస్తవం ఏంటంటే ఈ పిక్స్ 2018లో విడుదలైన గీతా గోవిందం సినిమా షూటింగ్ టైంలో తీసిన ఫోటోలే. ఈ మూవీకి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంలో రష్మిక ఈ మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. ఆమె తన పోస్టులో ఈ ఫోటోలు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. గీతా గోవిందం నా జీవితంలో చాలా ప్రత్యేకమైన సినిమా. 7 సంవత్సరాలు ఎలా గడిచాయో అర్థం కావట్లేదు అంటూ భావోద్వేగంతో రాస్తుంది. పెళ్లైన మగాలనే తానెప్పుడూ టార్గెట్ చేస్తానని వస్తున్న విమర్శలపై తాజాగా స్పందించింది బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలనే మహిళల మీదనే ఇలాంటి కామెంట్స్ వస్తాయని తెలిపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా తన పర్సనల్ లైఫ్తో పాటు ఇప్పుడున్న డేటింగ్ పోకడల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. అమ్మాయిలు వయసులో ఉండి ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్నప్పుడు ఒక పెళ్లయి పిల్లలున్న వ్యక్తి మీతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తే అది మగవాడి తప్పు కాదు. మీరు పెళ్లైన వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం మీ తప్పు అని జనాలు ఎప్పుడూ మహిళను తప్పుగా చూస్తారు. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయి తప్పు చేసినట్లే మగవాడి తప్పు చేశాడు అని ఎవరూ అనుకోరంటూ కంగనా అభిప్రాయపడింది. అలాగే డేటింగ్ యాప్స్ వాడకం గురించి కంగనా మాట్లాడుతూ ఇవి సమాజంలో మురికి కాలువ లాంటివని, ఆత్మవిశ్వాసం లేని వారు ఎవరో ఒకరి గుర్తింపు కోసం చూసేవాళ్ళు మాత్రమే ఇలాంటివి వాడతారని కంగనా చెప్పుకొచ్చింది. పెద్దలు కుదిర్చిన వివాహం ద్వారా అయినా లేదా చదువుకున్న టైంలో అయినా అమ్మాయిలు తమ పార్ట్నర్లను వెతుక్కోవాలని కంగనా సూచించింది. అలాగే లివ్ ఇన్ రిలేషన్లు అమ్మాయిలకు సురక్షితం కాదని కంగనా చెప్పుకొచ్చింది. ఇలాంటి రిలేషన్లో అమ్మాయిలకు గర్భం వస్తే కుటుంబం నుంచి సరైన తోడు ఉండదని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ హీరో నితిన్ గత ఏడాది సెప్టెంబర్లోనే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అయితే అప్పటి నుంచి కొడుకు ఫోటోలు, వీడియోలు లాంటివి పెద్దగా బయట పెట్టలేదు. అలానే పేరు ఏం పెట్టారనేది కూడా చెప్పలేదు. ఇప్పుడు మంచి రోజు చూసుకొని మరీ గుడ్ న్యూస్ చెప్పాడు. తన కుమారుడికి ఏం పేరు పెట్టామనేది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక దాదాపు 11 నెలల తర్వాత కృష్ణాష్టమి సందర్భంగా తన కుమారుడికి అవ్యుక్త్ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పెద్దే. రామ్ చరణ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి ఉపెన్ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. బుచ్చిబాబు సినిమా అంటే హీరోయిన్ పాత్రలు, బలమైన భావోద్వేగాలు ఎఫెక్టివ్గా ఉంటాయని తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ రామ్ చరణ్ ప్రియురాలిగా కనిపించనుంది. ఇప్పటివరకు ఒకే ఒక పాట షూట్ చేయగా త్వరలోనే రామ్ చరణ్ జాన్వీ కపూర్ పై వచ్చే మాంటేజ్ సాంగ్ను చిత్రీకరించనున్నారట మేకర్స్. ఈ పాట సినిమా కథను ముందుకు తీసుకెళ్లేలా సాగుతూ సరికొత్తగా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. మొత్తానికి రామ్ చరణ్, జాన్వీ కపూర్ అందమైన రిలేషన్షిప్ను బుచ్చిబాబు సిల్వర్ స్క్రీన్పై ఎలా చూపిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో దేవరా సినిమా తెరకెక్కించి బాక్సాఫీస్ను షేక్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న సీక్వెల్తో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు కొరటాల. తాజాగా ఈ క్రేజీ డైరెక్టర్కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. దేవరా పార్ట్ 2 లైన్లో ఉండగానే మరో యువ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట కొరటాల. ఇంతకీ ఆ హీరో ఎవరనే కదా మీ డౌట్? అతడే అక్కినేని నాగచైతన్య. తండ్రి సినిమా సక్సెస్తో జోష్ మీదున్నాడు చైతు. ఇటీవలే నాగచైతన్యకు కొరటాల శివ ఓ ఆసక్తికరమైన మాస్ డ్రామా స్క్రిప్ట్ను వివరించాడట. కథకు ఇంప్రెస్ అయిన చైతు సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని ఇన్సైడ్ టాక్. అదే అనుకున్నట్టుగా కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. మలయాళ నటి ప్రేమం ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తున్న తెలుగు ప్రాజెక్టు పరద. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాంట్రేగ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటి దర్శన, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పరద ఆగస్టు 22న థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉంది అనుపమ టీం. కాగా అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ కామెంట్స్తో సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. రివ్యూవర్లకు డబ్బులు చెల్లించేందుకు కానీ రివ్యూలను మార్చేందుకు మా దగ్గర ఎలాంటి వనరులు లేవంది అనుపమ పరమేశ్వరన్. అంతేకాదు పరదా సినిమాకు ఎలాంటి రివ్యూలు వచ్చినా అవి పూర్తిగా స్వచ్ఛమైనవి. కాబట్టి ఒకవేళ రివ్యూస్ బాగుంటే అందరూ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి, రివ్యూస్ బాగా లేకుంటే సంతోషంగా సినిమాను పక్కన పెట్టేయండి అంటూ చెప్పుకొచ్చింది. కథానాయకుడు మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కలయికలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీదుర్గ ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే 3 స్కెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్ర కొత్త స్కెడ్యూల్ను నైరోబీ, టాంజానియాలో ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం. ఈ విషయాన్ని దుర్గా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వాముల్లో ఒకరైన ఎస్ గోపాల్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఈ కొత్త స్కెడ్యూల్ సెప్టెంబర్ మధ్య నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. మహేష్ దీంట్లో
ప్రపంచాన్ని చుట్టేసే సాహసీకుడిగా కనువిందు చేయనున్నారు. ఈ చిత్ర తొలి లుక్ను నవంబర్లో విడుదల చేయనున్నారు. అంతర్జాతీయ హంగులతో ముస్తాబవుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా దేవకట్ట సంభాషణలు సమకూరుస్తున్నారు. ఈ తరం ప్రేక్షకులకు వినోదమే కాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పిన చిత్రం స్టాలిన్ అని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఆయన కీలక పాత్రలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిదే. త్రిష కథానాయిక, ఖుష్బూ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. నాగబాబు నిర్మించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి స్టాలిన్ చిత్రం గురించి మాట్లాడారు. స్టాలిన్ విడుదలై 2 దశాబ్దాలు కావస్తుంది. ఇన్నేళ్ల తర్వాత నా పుట్టినరోజున మీ ముందుకు తీసుకురావడానికి నిర్మాత నాగబాబు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇది మంచి సందేశాన్ని సమాజానికి అందించింది. ఒక వీర జవాన్గా దేశ సరిహద్దుల్లో శత్రువుతో పోరాడటమే కాదు, దేశం లోపల ఉన్న శత్రువులతోనూ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హీరో స్టాలిన్ రంగంలోకి దిగుతాడు. ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా మారుతాడు. ఈ సమాజంలో తాను చేస్తున్న మంచి వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు కృతజ్ఞతలు చెప్పడమే కాదు, అలాంటి మంచి పని మరొక ముగ్గురు, ఆ ముగ్గురు మరో ముగ్గురికి చేసుకుంటూ వెళ్లాలని ఒక చక్కటి సందేశాన్ని ఇస్తాడు. ఈ తరం ప్రేక్షకులకు వినోదంతో పాటు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని చాటి చెబుతుంది ఈ చిత్రం. ఈ చిత్రం మీ అందరికీ మంచి అనుభూతి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని నమ్ముతున్నా అని చిరంజీవి అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.